రాష్ట్రంలో 26 జనవరి నుంచి కొత్తగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే, పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దానికంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే, దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అందులో రేషన్ కార్డుల విషయంలో కానీ, వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. దీని మీద కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టికి ఓ బహిరంగ లేఖ రూపంలో కూడా తేబోతూ ఉన్నాం. ముఖ్యంగా రేషన్ కార్డుల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ కూడా నేను రాస్తా ఉన్నా. ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఓపెన్ లెటర్ ఆన్ రేషన్ కార్డ్స్. ఈ రేషన్ కార్డ్స్ విషయంలో ఇవాళ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేశాలను సర్వేకి వచ్చిన అధికారుల మీద వెలుబుచ్చుతూ ఉన్నారు. పాపం రేవంత్ రెడ్డిది, శాపం అధికారులది అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, రేషన్ కార్డుల సెలక్షన్ ఎక్కడ జరగాలి? గ్రామాల్లో జరగాలి. వీళ్ళు గ్రామాల్లో అసలు ఎవరు అర్హులు అనేటువంటిది చూడకుండా మొన్న కులగణన సర్వేను బేస్ చేసుకొని కులగణన సర్వేలో ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింటౌట్ తీసి గ్రామాలకు పంపినారు. మరి అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండ్రు. కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు. ప్రజాపాలనలో 11 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటకెక్కించిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిండ్రు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆన్లైన్లో మీ సేవలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మీరు కేవలం కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేదన్న దరఖాస్తులను మాత్రమే మీరు పంపించారు. ఆ రోజు కుటుంబ సర్వే చేసేటప్పుడు రేషన్ కార్డుతో ముడిపెట్టారా? ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనవచ్చును. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ఆన్లైన్లో మీ సేవలు అప్లై చేసిన దరఖాస్తులు అలాగే ఉన్నాయి కదా.
ఉదాహరణకు నా దగ్గర నా నియోజకవర్గం నంగనూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రజాపాలనలో 110 మంది దరఖాస్తులు పెట్టారు. ఇవాళ ఆ ఊరికి 40 మంది మాత్రమే లిస్టు అధికారులకు వచ్చింది. అధికారులను అడిగితే మాకేం తెలియదు సార్, ఇది ప్రజాపాలన దరఖాస్తులు కావు, ఇవి ఆన్లైన్ దరఖాస్తులు కావు, హైదరాబాద్కి వెళ్ళి మాకు ఈ పేర్లు ఇచ్చిన 40 వీళ్ళు అర్హులా కాదపై కింద చెక్ చేయమన్నారు అంటున్నారు. మరి ఆ 110 మంది ఏం కావాలి అంటే ఈ రకంగా ఇలా రాష్ట్రం అంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేషన్ కార్డుల విషయంలో మా ప్రభుత్వం మీద చాలా బురద జల్లే ప్రయత్నం చేశారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో మేము 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం, 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే మాకంటే ముందు. అప్పుడు 60,000 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది, నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11/2014 28/11/2014 మెమో నంబర్ 900. ఇందులో ఎంత స్పష్టంగా చెప్పింది మా గవర్నమెంట్ అంటే, ద యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ceiling for issue of food security card rupees 1.5 lakh and below in rural areas and rupees 2 lakhs and below in urban areas. This decision has been taken keeping in view that through the outsourcing employees, low status of employees in private sector whose income is very low are not coming under the ambit of eligibility of food security cards, though they are deserving. Therefore, to cover such deserving persons under the scheme, the income limit is increased. Outsourcing ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఆర్టీసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. ఇవాళ 10 ఏళ్ళు అయింది కదా బైసాబ్. 2014 నుంచి 10 ఏళ్ళ తర్వాత ఎంత మరి రేట్లు పెరిగినాయి, ఎంత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది. మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెడితే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం, మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే, మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. 2014 నుంచి 2024కు 10 ఏళ్ల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ఇన్ఫ్లేషన్ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ 5.42% పర్ ఇయర్. 5.42% పర్ ఇయర్ అంటే 10 ఏళ్లకు మనం లెక్క పెడితే 69.60% ప్రైస్ ఇంక్రీజ్ ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు 2014 నుంచి 2024 మధ్య మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 సంవత్సరాలకు క్యుములేటివ్గా చూస్తే అది 69.60%. అంటే
దాదాపు 0.7%, 70%. దీని ప్రకారంగా ఏం చేయాలి? 1.70 ఇంటూ ద ప్రీవియస్ రేట్, అంటే ఆ రోజు 1,50,000 ఉంది బైసాబ్ రూరల్లో. 1,50,000 ఇంటూ 1.7 కొడితే ఏమవుతుంది? ఆ ఆదాయము మనం ఆ రకంగా పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరేం చేస్తుండ్రు? అది పెంచే ఆలోచన చేయకుండా ఈరోజు పాత రేట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రకంగా మేము ఆ రోజు 2.5 టైమ్స్ పెంచాం. 2.5 టైమ్స్ అంటే 60,000ను మనం ఆ రోజు 1,50,000, 75,000ను 2 లక్షలు, అంటే 2.5 రెట్లు రేషన్ కార్డులు ఇవ్వడానికి ఆ రోజు 2.5 రెట్లు గత ప్రభుత్వం పెంచింది, ఇన్కమ్ లిమిట్ పెంచింది. మీరు 2.5 రెట్లు పెంచుతారా? అట్లీస్ట్ 0.7%. ఇన్ఫ్లేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ప్రకారంగా మీరు ఆ 1.7 మీరు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఇవాళ బీఆర్ఎస్ డిమాండ్ చేసేది గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఉన్నటువంటి దాన్ని మీరు 2,55,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. పట్టణ ప్రాంతంలో కూడా ఇన్కమ్ లిమిటు 2.5 లక్షల రూపాయలు ఉంది. దాన్ని 1.7తో మీరు మల్టిప్లై చేసి 3,40,000కు పెంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు నిజంగా పేదలు కవర్ అవుతారు. మేము ఆ రోజు కేసీఆర్ది మానవత దృక్పథం, పేదలకు అందాలని కేసీఆర్ ఆలోచన, పేదలకు ఎట్లా కోతలు పెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇంతే తేడా. ఆ రోజు మేము 2.5 రెట్లు పెంచాం, మరి ఈరోజు మీరు ఎందుకు పెంచరు అని మేము అడుగుతా ఉన్నాం. సో బీఆర్ఎస్ ఈజ్ డిమాండింగ్ ఈ ఇన్కమ్ లిమిట్ను 2014లో బీఆర్ఎస్ డిసైడ్ చేసిన ఇన్కమ్ లిమిట్ కాకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ఇన్ఫ్లేషన్ ఆధారంగా గ్రామీణ ప్రాంతంలో 2,55,000ను, పట్టణ ప్రాంతంలో 3,40,000 రూపాయల ఇన్కమ్ లిమిట్కు పెంచి పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు మేము చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రోజు ఇన్కమ్ లిమిట్ పెంచాం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, అంగన్వాడీలకు, ఆశాలకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, జర్నలిస్టులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పాం, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి ఇన్కమ్ లిమిట్స్ని మేము ఆ రోజు పెంచాం. అంతేకాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతి మనిషికి 4 కిలోల బియ్యం, ప్రతి కార్డుకు 20 కిలోల సీలింగ్ పెట్టింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 4 కిలోలు ఏంది, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని 6 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 20 కిలోల సీలింగ్ తీసేసి అగర్ సే ఘర్ మే 10 లోగే 60 కిలో చావల్ దే దో, 10 మంది ఉంటే 50 కిలోల బియ్యం ఇవ్వండి, 8 మంది ఉంటే 48 కిలోలు ఇవ్వండి, 10 మంది ఉంటే 60 కిలోలు ఇవ్వండి అని చెప్పి ఇంకా ఆ సీలింగ్ తీసేసినాం మేము. ఇది మేం చేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనిషికి 4 కిలోలు ఇచ్చింది, 20 కిలోలు ప్రతి కార్డు మీద సీలింగ్ పెట్టింది. సీలింగ్ ఎత్తేసినాం, ప్రతి మనిషికి 6 కేజీల బియ్యం ఇచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మేము కొత్త కార్డులు ఇచ్చాం, ఇన్కమ్ లిమిట్లు పెంచాం, రేషన్ కార్డు మీద సీలింగ్ ఎత్తివేశాం. ఇది కాకుండా పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో, అంగన్వాడీల్లో చదువుకునేటువంటి పిల్లలకు పాత బియ్యం, సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టాం. ప్రతి సంవత్సరం 2,62,000 మెట్రిక్ టన్నుల పాత బియ్యం, సన్న బియ్యాన్ని గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు, ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేసి 2015వ సంవత్సరం నుంచే సన్న బియ్యంతో అన్నం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా మీరు ఇందులో ఏ మార్పు తేలే. మీరు ఇలా మీ లెక్క ప్రకారం వచ్చిన ఉదాహరణ చెప్తా బైసాబ్. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు 2014లో మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్త రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ జీతం ఆ రోజు 4,200 బైసాబ్. 4,200 ఇంటూ 12 నెలలు వేస్తే 50,000 అవుతుంది గంతే. కానీ ఆ రోజు మేము 1,50,000 సీలింగ్ పెట్టినాం కార్డు ఇవ్వడానికి. ఇవాళ అదే అంగన్వాడీ టీచర్ ఎంత అంటే 13,650 రూపాయలు బైసాబ్. 13,650 నెలకు జీతం. సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,63,800 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీ ఇన్కమ్ లిమిట్ ఎంత ఉంది? 1,50,000 ఉంది. అంటే అంగన్వాడీ టీచర్కు ఏడాదికి 1,63,800 వస్తుంది కనుక తెల్ల రేషన్ కార్డు కట్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కట్టు, జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డు కట్టు. ఎక్కడెవరికైతే చెక్ పేమెంట్ అవుతుందో మీ పని కూడా అయిపోతుంది. 15,000 దాటితే అయిపోయాయి, మీకు కూడా కార్డు రాదుగా. ఈ రకంగా పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే 2014లో 4200 జీతం అంగన్వాడీలకు ఉన్నప్పుడే మేము 1,50,000 ఇన్కమ్ లిమిట్ పెట్టాం. ఇవాళ 13,600 జీతం ఉన్నప్పుడు ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి? ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది? ఆ రోజు ఇల్లు కిరాయి ఎంత, ఇవాళ ఇల్లు కిరాయి ఎంత? ఆ రోజు మంచినూనె ధర ఎంత, ఇవాళ మంచినూనె ధర ఎంత? ఆ రోజు బియ్యం ధర ఎంత, ఇవాళ బియ్యం ధర ఎంత? పెరిగిన ధరలకు అనుగుణంగా నువ్వు దాని లిమిట్ పెంచి పేదలకు న్యాయం చేస్తావా చేయవా? అంటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఒకటి, ఇన్కమ్ లిమిట్ పెంచలేదు. 2, పేదలు ఆన్లైన్లో మీ సేవల దరఖాస్తు పెడితే పట్టించుకోవడం లేదు. 3, ప్రజాపాలనలో దరఖాస్తులు పెడితే చెత్తబుట్టల పాలు చేసిండ్రు. 4, దొంగసాటుగా కుటుంబ సర్వేలో ప్రజలు కంపల్షన్ లేకుండా వాలంటీర్గా ఎవరైతే ఇచ్చిండ్రో ఆ లిస్టును మీరు ఊర్లలోకి పంపించి అలా పేదల్ని రేషన్ కార్డులకు దూరం చేస్తున్నారు. మీరే ఇలా రేషన్ కార్డు ఉంటేనే ఉచిత గ్యాస్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అనబడుతుంది, రేషన్ కార్డు ఉంటేనే ఇంకో పథకం అంటివి. మరి ఇప్పుడు ఆ పేదల పరిస్థితి ఏంది? అంటే ఇన్ని రోజులేమో మీరు బదనాం చేసినారు, అసలు మేము కార్డులు వేయలేదు అన్నారు. ఇంత మంచిగా మేము పనిచేసినాం, 6,47,700 కార్డులు ఇచ్చినాము, ఇన్కమ్ లిమిట్లు పెంచినాము, సీలింగ్ లేకుండా బియ్యం ఇచ్చినాము, పేదలు అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఉద్యోగుల్ని యాడ్ చేసేటట్టు చేసినాము, పిల్లలకు సన్న బియ్యం పెట్టినాము. కానీ రేవంత్ రెడ్డి ఇది ఏమీ చేయకుండా ఇలా రేషన్ కార్డుల విషయంలో గ్రామాల్లో గందరగోళం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఎల్లుండి 21వ తేదీ నుంచి గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో ప్రశ్నించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేదాకా నిలదీయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా వారికి అండగా ఉండాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటుండ్రు. నిన్న మా నియోజకవర్గంలో ప్రజలు అడిగితే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఎన్నిసార్లు పెట్టాలి నాయన నీకు? మీ సేవలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టినాం, ప్రజాపాలనలో పెట్టి ఏడాది అయింది, మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ మండల ఆఫీస్ పోయి దరఖాస్తు పెట్టమంటుండ్రు. ఏడాది నిండినాక ఇప్పుడు మళ్ళీ కొత్త దరఖాస్తు పెట్టాలి. ఏడాది కింద పెట్టిన దరఖాస్తు ఏమైందో ముందు సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ దరఖాస్తు పెట్టమని ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలి? ప్రజల్ని ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటావు? సో షరతులు లేకుండా ఆన్లైన్లో ఉన్న మీ సేవ దరఖాస్తులను, ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను, కుటుంబ సర్వేలో పెట్టిన అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సర్వే చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ కూడా ఈరోజు రాయడం జరుగుతూ ఉంది. ఇక రేషన్ కార్డుల కథ ఇట్లుంటే వ్యవసాయ కూలీల్లో బైసాబ్ మీకు కూడా తెలుసు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరైతే గ్రామంలో కూలికి పోతారో వాళ్ళు వ్యవసాయ కూలీ. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి 12,000 ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఊళ్ళకి పోయి ఏ ఊర్లకన్నా పోయి, ఇదే పట్టణాలు అయితే కావు, వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో. అరే మీ ఊళ్ళో కూలికి పోయేటోళ్ళు ఎవరురా తమ్మి అంటే చెప్పరా? ఇప్పుడు దానికి ఏం చేసిండ్రు? గ్రామ ప్రజలకు సంబంధమే లేదు, గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు. హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలో ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు. ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే? ఈ రాష్ట్రంలో 52 లక్షల కార్డులు, 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,04,00,000 మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దానికి ఏం పెట్టిండ్రు? కంప్యూటర్లో 20 రోజులు పనిచేసిన వాళ్ళు ఎందరో చెప్పుండ్రి అని కంప్యూటర్ని అడిగితే ఈ 1,04,00,000లో ఓ 25 లక్షల మంది 20 పని దినాలు పూర్తి చేసిండ్రు అని చెప్పిండ్రు. ఆ 25 లక్షలను ఏం చేసిండ్రు? ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్న, 5 గుంటలున్నా, 2 గుంటలున్నా, 3 గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది 6 లక్షల మందిని ఇచ్చింది. 1 కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో 6 లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు. ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరియట్లో కంప్యూటర్లో జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపిండ్రు. అది పట్టుకొని ఊర్లలోకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడ? గ్రామంలో, గ్రామ సభలో నిర్ణయించు, రచ్చబండ దగ్గర నిర్ణయించు, గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి. కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా 20 పని దినాలు పెట్టి
గుంట భూమి ఉన్నోడిని కూడా తీసేస్తా అంటే అది 1 కోటి మందికి వెళ్ళి 6 లక్షల మందికి వచ్చింది. అంటే నువ్వు ఇచ్చేది 6 పైసలు, ఎగబెట్టేది 94 పైసలు. 94% మందికి ఎగబెడుతున్నావు. 6 పైసలకి ఇచ్చిగా నేను పథకం అమలు చేసిన అంటే నువ్వు పేదలకు మేలు చేస్తున్నట్ట, మోసం చేస్తున్నట్ట? ఇప్పుడు ఈ ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది బైసాబ్, 60 ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు. మరి వాడైతే ఊళ్ళో కూలికి పోతుండు కదా, 60 ఏళ్ళు నిండినాయంటే వాడి పొట్టెట్లా గడవాలి? నేను ముసలోడినైనా 60 ఏళ్ళు అయినాయంటే పొట్ట గడుస్తుందా? నాట్లేస్తేందుకు నాట్లకు పోతారు, దుక్కి దున్నడానికి పోతారు, రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు. ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు, నీకు ఇయ్యం. నువ్వు మట్టి పనికి పోతలే, ఊళ్ళో 20 రోజులు తక్కువ పోయినావు, నీకు ఇయ్యం. మరి రోగం వచ్చే, జ్వరం వచ్చే, నొప్పి వచ్చే పోకపోవచ్చు. కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు, వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు. జనరల్గా వ్యవసాయ పనులలో 600, 700 కూడా ఇస్తున్నారు, ఇవాళ రేపు 500 కూడా ఇస్తున్నారు. ఈజీఎస్ పోతే 300 అంటారు, కానీ వచ్చేది 150, 200 వస్తున్నది. నువ్వు ఈజీఎస్కు పోలేదు కనుక, నువ్వు వ్యవసాయ కూలికి పోయినావు కనుక నీకు ఇయ్యమంటే ఎట్లను? ఈజీఎస్ అనే నిబంధన ఎక్కడిది? వై ఆర్ యూ లింకింగ్ విత్ ఈజీఎస్? నువ్వు ఊళ్ళోకి పోయి ఆయన కూలికి పోయిండా లేదా, వ్యవసాయ కూలా కాదా చెక్ చేయి. నువ్వు అసలు గ్రామంలో చర్చ లేదు, గ్రామంలో పరిశీలన లేదు, సెక్రటరియట్లో తయారు చేసినారు. వ్యవసాయ కూలీల లిస్ట్ ఎక్కడ తయారు కావాలి? గ్రామంలో తయారు కావాలి. కానీ మీరు హైదరాబాద్లో కూర్చొని సెక్రటరియట్లో కంప్యూటర్లో తయారు చేసినారు. ఉపాధి హామీ కూలీల లిస్టు తీసుకొని అందులో 20 రోజులు పనిచేసిన వాళ్ళని తీసుకొని గుంట భూమి ఉన్నోడిని తీసేసి 1 కోటి మందిని 6 లక్షలకు తెచ్చిండ్రు. ఇది పూర్తిగా పేదల నోరు కొట్టడం. గా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ మంది కూలీలుగా పనిచేస్తారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, గా దళిత, గిరిజన, బీసీల నోర్లు కొట్టడానికి నీకు చేతులు ఎట్లొచ్చినాయి? గీ పథకంలో కూడా కోతలు కోస్తావా? రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీ పుణ్యమాని ఇవాళ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య. అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య. అది నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు, బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు, జాదవ్ నాగోరావు. ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం. ఆయన బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు అప్పుగట్టు అని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వశపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు తాగిండు. బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండు. పాపం హడావిడిగా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది. ఇవాళ దేవరావు జాదవ్ నాగోరావు అన్నారు. ఎవరు? దేవరావు, సారీ, సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవరావు అన్నారు. బ్యాంక్ అంటే ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే, నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను. బ్యాంక్ అంటే ఇవాళ ఎందుకు చనిపోయింది ఆయన? ఆయనకు ఉన్నది 5 ఎకరాల భూమి, 3,50,000 బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు 2 లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పైగా ముఖ్యమంత్రి అంటాడు రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు. మరి నాగోరావుకు 3,50,000 అప్పు ఎందుకున్నది? రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాళ బ్యాంకుల వైపు పురుగుల మందు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది, రైతు భరోసా విషయంలో ప్రజల్ని మోసం చేసింది, వ్యవసాయ కూలీల విషయంలో ఇప్పుడు 1 కోటి మందికి ఇచ్చే చోట 6 లక్షల మందికి ఇచ్చి మోసం చేస్తున్నారు. చివరికి రేషన్ కార్డులు ఇవ్వండి అంటే రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకు తక్షణమే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ ప్రభుత్వ హత్య, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెప్పిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అన్నావు. చేసి ఉంటే ఇలా ఆ రైతు జాదవ్ చనిపోడు కదా. లేదు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అన్నావు. నువ్వు చేసి ఉంటే ఆ గిరిజన రైతు జాదవ్ ఇవాళ చనిపోవాల్సిన అవసరం లేదు కదా. లేదు మొన్న నవంబర్ 30 నాడు మహబూబ్ నగర్లో
రైతులకు మొత్తం రుణమాఫీ చేసిన అన్నావు. ఆ చెప్పిన మాట ప్రకారంగా బ్యాంకుల డబ్బులు పడితే ఇవాళ ఆ గిరిజన రైతు జాదవ్ చనిపోడు కదా. అంటే జాదవ్ మరణం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య. ఇప్పటికైనా రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి చేయాలని, అదేవిధంగా జాదవ్ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము అవసరమైతే ఆదిలాబాద్కు మా పార్టీ పక్షాన ఒక బృందం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అందిస్తుంది. ఇది రెండవది. ఇక మూడవది వ్యవసాయ కూలీలు. ఇప్పుడే కూలీలదే మాట్లాడుతున్నాం. మొదటిది రేషన్ కార్డులు, రెండవది వ్యవసాయ కూలీలు. ఒకటేమో ఇట్లా కొత్త పెట్టిండ్రు, మూడోది సెంటు భూమి ఉంటే కూడా ఏమో అంటారు. వెనకట ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు గవర్నమెంట్ ఒక ఎకరం అసైన్ చేసింది. ఆ ఎకరం తాతల నుంచి తండ్రులు, తండ్రుల నుంచి మనమలకు వచ్చే వరకు 5 గుంటలు వచ్చింది. అది అసైన్డ్ భూమి. 5 గుంటలు ఉంటుంది, అందులో ఏం పంట పండుతుందా బత్తడా. నీకు 5 గుంటలు ఉన్నది, నీకు రైతు బంద్ వస్తుంది కనుక నీకు వ్యవసాయ కూలీల కింద నువ్వు రావు అంటున్నారు. 5 గుంటలు ఉంటే ఏం రైతు బంద్ వస్తుంది పైసా? నువ్వు చెప్పిన 6,000 ప్రకారంగా 750 రూపాయలు వస్తుంది. 750 ఇస్తా 12,000 ఎగబెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ వ్యవసాయ కూలీలను హైదరాబాద్లో కాదు, గ్రామ సచివాలయంలో, గ్రామ సభలో నిర్ణయించండి, గ్రామ ప్రజల మధ్య నిర్ణయించండి. ఉపాధి హామీతో డీలింక్ చేసి, ఉపాధి హామీతో సంబంధం లేకుండా అతను కూలీయా కాదా, అతను కూలికి పోతుండా లేదా చూడండి. నిజంగా కూలీ అయితే వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇలా హమాలీలు ఉంటారు బై ఊర్లల్లో. పంట పండినాక ఆ హమాలీలు వడ్ల సంచుల్ని మోసి తూకం పెడుతుంటారు, లారీల్లో ఎక్కిస్తుంటారు, గోడౌన్లో దించుతుంటారు. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలే కదా, భూమి లేని కూలీలే కదా. హమాలీలకు కూడా ఇస్తలేవు నువ్వు. ఇలా హమాలీలో పెడతలేవు, ఈజీఎస్తో లింక్ పెడతావు, గుంట భూమి ఉంటే ఇయ్య అంటావు. అంటే ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి 1 కోటి మంది కూలీలు ఉన్నారు, వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి భాయ్ సాబ్, ఇక లింక్ పెడితే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో. ఇంకోటి కూడా ఉంది ఇలా వ్యవసాయ కూలీల్లో. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కొత్త మున్సిపాలిటీలు చేసిండ్రు మన అసెంబ్లీలో, వాళ్ళందరినీ తీసి పడేసిండ్రు. ఎక్కడ మున్సిపాలిటీ అయితే అక్కడ ఉపాధి హామీ పోతుంది. ఉపాధి హామీతో లింకు పెట్టినవి కనుక వాళ్ళు వ్యవసాయ కూలీలు కాదంటారు. ఇప్పుడు నా సిద్దిపేట పట్టణం ఉంది, ఆడ కూడా భూములు ఉంటాయి, ఆడ కూడా ఇవాళ కూడా వ్యవసాయం చేస్తున్నారు. పట్టణం అయితే మాత్రం భూమి ఉండద్దా, వ్యవసాయం చేయొద్దా? అది పట్టణం కావడం వల్ల ఉపాధి హామీ ఉండదు, ఉపాధి హామీ లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీ కాదంటుండు రేవంత్ రెడ్డి. సో దాన్ని కూడా గుర్తించి వారిని కూడా వ్యవసాయ కూలీల కింద పరిగణలోకి తీసుకొని వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హౌసింగ్లో కూడా ఎస్సీ ఎస్టీలకు వీళ్ళు 6 లక్షలు ఇస్తాము, 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. కానీ వీళ్ళు కేవలం ఇప్పుడు 5 లక్షల రూపాయలే అంటున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు తక్షణమే వీళ్ళు 6 లక్షల రూపాయలు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి. అండ్ వాళ్ళకి ముందు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. నువ్వు బేస్మెంట్ కట్టినాక బిల్లు వేస్తా అంటే వాళ్ళు కట్టుకోలేరు. అందుకే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మీరు ఎస్సీ ఎస్టీలకు ముందుగానే ఒక కిస్తీ ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఫెసిలిటేట్ చేయాలి. మేనిఫెస్టోలో చెప్పినట్టు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే, ఇంకా మేము ఏదో చాలా చేసినాం, తెలంగాణలో ఇచ్చిన మా హామీలన్నీ అమలు చేసినాం. ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నుడు తండ్రి మహారాష్ట్రలో ఎల్లెలకల పడరు కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసిరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇక్కడ చాలా అమలు చేసినామంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పిండ్రు. ఇంకా ఢిల్లీకి పోయిండు, ఢిల్లీలో పోయి అన్నీ చేసి ఏం చేసినావు నాయన? మహాలక్ష్మి 2,500 ఎగబెట్టినావు, చేయూత 4,000 ఎగబెట్టినావు, తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు 1/2 గ్యారంటీ అమలు చేసినావు. 6 గ్యారంటీలు కాదు, 1/2 గ్యారంటీ నువ్వు అమలు చేసినావు. ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినాం, ఇక ఢిల్లీలో అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు. నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు. ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా, నువ్వు చేయూతను ఎగబెట్టినవా లేదా, రుణమాఫీ ఎట్లా ఎగ్గొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్లనే గ్రహిస్తారు.
తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు. 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, యాడిచ్చినావు నువ్వు? ఇంకా ఢిల్లీలో పోయి చెప్తుండు 50,000 ఇచ్చినాడు, యాడిచ్చినావు? నువ్వు ఇచ్చింది 6,000, 50,000 కాదు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000 మాత్రమే. మిగతా 44,000 బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ చేసి అన్నీ చేసినాం మేము. కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగినాయి, అవి నువ్వు ఇచ్చినావు తప్ప నువ్వు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, మోసం చేసినావు. నిరుద్యోగ భృతి 5,000 అన్నావు, మోసం చేసినావు. నీ జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు, పత్తా లేకుండా నీ జాబ్ క్యాలెండర్ కూడా పోయింది. అందరినీ కూడా మోసం చేసినావు నువ్వు. సో ఈరోజు మేము మళ్ళీ ప్రభుత్వాన్ని కోరేది, అవసరమైతే 2 రోజులు వాయిదా వేసుకొనైనా సరే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా నిబంధనలు సవరించండి. మీరు ఆన్లైన్లో పెట్టిన వాళ్ళను, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను కూడా కన్సిడర్ చేయండి. లేదంటే మీకు గ్రామాన నిరసనలు తప్పవు. రేషన్ కార్డులు రాని వాళ్ళు, వ్యవసాయ కూలీల పథకం వర్తించని వాళ్ళు ఎక్కడికక్కడ నిలదీయండి, ప్రశ్నించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది. మీకు నిలదీతలు వద్దనుకుంటే నిబంధనలు సవరించండి. నిజమైన పేదలకు, నిజమైన అర్హులకు వ్యవసాయ కూలీల పథకం వర్తింపజేయండి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.